హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఇవైతే మన మిద్దె తోటలో వచ్చిన బీరకాయ. ఒక్కటే బీరకాయ నేను తెంపుకొని వచ్చానండి. చాలా లేతది. లేత వాటితో ఇలా చేయాలి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మిద్దె తోటలో మనకు అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు దొరుకుతాయి. అటువంటి టైంలో ఈ టైప్లో కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పొట్టుతో పాటు నేను బీరకాయ కట్ చేశాను. చాలా లేతదండి. మనం పొట్టు కూర చేస్తాం కదా, అదే పద్ధతిలో ఇప్పుడు బీరకాయ కూర చేసుకుందామండి. చాలా బాగుంటది. చపాతీలో, రైస్లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న కడాయి తీసుకున్నాను, ఇనుప కడాయి. అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ లైట్ గా వేడైన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకుందామండి. ఇవి కూడా వేగుతున్న సమయంలో మినపప్పు ఒక 2 స్పూన్లు వేసుకొని కొంచెం చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ మధ్యలోకి చీల్చి వేసాను, కొంచెం కరివేపాకు వేసానండి. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చపచ్చగా దంపినటువంటి వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసేయాలి. పొట్టుతో పాటు దంపి వేసానండి. ఇది కూడా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి అంతా కలిపేసి మనం తరిగి పెట్టుకున్నటువంటి బీరకాయలు ఇందులో వేసేయాలి. తాలింపు ఎక్కువ వేగద్దండి, వేగకముందే బీరకాయలు వేసేయాలి. ఇదే టైంలో మనము సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వేసాను, ఎందుకంటే బీరకాయ ఒక్కటే ఉంది. మన మిద్దె తోటలో అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు వస్తుంటాయి. అటువంటి టైంలో ఇలా కొంచెం స్పెషల్గా చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మీడియం టు సిమ్ ఫ్లేమ్ పెట్టేసి బీరకాయలు వేగేంత వరకు చక్కగా ఇలా వేపుకోవాలి. సూపర్ గా ఉంటది. పొట్టు కూరనైతే మన ఛానల్లో ఉందండి. బీరకాయ పొట్టు కూర చాలా బాగుంటది. తప్పకుండా ఒకసారి కుకింగ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి వేసానండి. ఎండు కొబ్బరి కూడా చాలా టేస్టీగా ఉంటది. కొంచెం కొబ్బరి వేసి ఇలా అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. చాలా త్వరగా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటదండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిద్దె తోటలో అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు వస్తే ఇలా సింపుల్ గా ట్రై చేయండి. ఓకే అండి, నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.